అందరికీ నమస్కారం. పడకేసిన ఉపాధి పనులు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ పనులు ముందుకు అసలు సాగడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ నిధులు విడుదలైతే కావట్లేదు. దీంతో కాంట్రాక్టర్లు మిగిలిన పనులు ఆపేశారు. పాత బిల్లులు అందే వరకు కొత్తగా పనులు చేపట్టేందుకు ఆసక్తి అయితే చూపడం లేదని తెలిసింది. అయితే జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను ఉపాధి హామీ కన్వర్జెన్సీ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో 1296 పనులకు 73.25 కోట్లయితే కేటాయించారు. కూటమి అధికారంలో ఉండడంతో బిల్లులు త్వరగా మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు అయితే ఉత్సాహంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున సీసీ బీటీ రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. ఈ సంవత్సరం జూన్ నాటికి సుమారు 65 కోట్లు విలువ చేసే రోడ్ల నిర్మాణాలు పనులు పూర్తి చేశారు. కొద్ది రోజులకే బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేశారు. సుమారు 5 నెలలు గడిచినప్పటికీ నిధులైతే విడుదల కాలేదు. పిఆర్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన సీసీబీటీ రోడ్లకు సంబంధించిన పూర్తయిన పనులకు 55 కోట్ల మేర అయితే బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. నిధులు విడుదలపై అధికారులు 4 నెలల నుంచి ఇదిగో అదిగో అంటున్నారే తప్ప కాంట్రాక్టర్ల ఖాతాలో డబ్బులు మాత్రం జమ కావడం లేదు. కొంతమంది కాంట్రాక్టర్లకు 10 లక్షల నుంచి ₹1,00,00,000 పైగా బిల్లులు పెండింగ్లో అయితే ఉన్నాయి. సీసీబీటీ రోడ్ల నిర్మాణ పనులకు అప్పులు తెచ్చిన కాంట్రాక్టర్లు వాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగమే కాకుండా సమగ్ర శిక్ష, అటవీ శాఖ, సెరికల్చర్, సంవర్ధక శాఖల్లో ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ కింద చేసిన పనులకు సైతం బిల్లులైతే బకాయిలు పేరుకుపోయాయంట. దీంతో ఆయా శాఖల్లో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు అయితే ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి చెల్లింపులు సిఎఫ్ఎంఎస్ విధానంలో జరిగేవి. దీనివల్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందకపోవడంతో పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులను అధిగమించేందుకు కొత్త ఖాతాల ద్వారా నగదు చెల్లించాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ శాఖల బ్యాంక్ ఖాతాలను ఒకే ఖాతా కిందకు తీసుకొచ్చింది. పోర్టల్లో నమోదు చేసి వరుస క్రమంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు కూడా చేపట్టింది. కానీ పరిస్థితుల్లో అయితే ఏ మార్పు రాలేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల జాప్యం వంటి కారణాలతో అయితే సకాలంలో బిల్లులు చెల్లించని పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లుల పెండింగ్పై చాలామంది కాంట్రాక్టర్ అయితే పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేశామని, మరో వారం రోజులు నిధులు విడుదలే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ ఉపాధి పని ఏ విధంగా ఉపయోగపడుతుంది? మంచిదా చెడ్డదా? ఒకవేళ వర్క్ ఉపాధి పనులకు వెళ్ళే వాళ్ళకి బిల్లులన్నీ పడ్డాయా లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి.